హిందూ బంధువులకు అందరికీ హిందూ సమ్మేళన శుభాకాంక్షలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి రూపొందించినటువంటి 5 సామాజిక పరివర్తన మార్గాలే పంచ పరివర్తన. పరివర్తన అంటే మార్పు. వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ భావనతో సమాజ అభ్యున్నతికి దారి చూపే 5 ప్రధాన మార్పుల సమాహారమే పంచ పరివర్తన. సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ జీవనశైలి మరియు పౌర నియమాలు అనేవి 5 అంశాలు. ఈ 5 అంశాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడాన్ని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మన పురాణాలలో ఒక అద్భుతమైన మాట ఉందండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే కన్న తల్లి జన్మించిన భూమి స్వర్గం కంటే మిన్న అయినవి. ఈ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి సమాజంలో ప్రతి వ్యక్తిలో కూడా దేశభక్తిని, సేవాభావాన్ని నింపడానికే ఈ 5 మార్పులు కూడా మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అటువంటి వాటిలో మొదటిది పర్యావరణం. పర్యావరణం అంటే ప్రకృతిని కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుంది. మన పూర్వీకులు అందుకే చెట్లను దేవతగా పూజించేవారు. అది ప్రకృతి పట్ల వారి గౌరవానికి నిదర్శనం. అలాగే మనకి పర్యావరణ కాపాడడానికి ప్లాస్టిక్ నిషేధించాలి అంటున్నారు. ఆ ప్లాస్టిక్ తప్పనిసరిగా నిషేధించాలండి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. మనకి రేపు శ్రావణ మాసం వస్తే అందరూ కూడా పూజలు, వ్రతాలు, నోములు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు. అందులో భాగంగా వచ్చిన వాళ్ళకి తాంబూలంతో పాటు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారండి. ఆ రిటర్న్ గిఫ్ట్లో ప్లాస్టిక్ వాటిల్లో పెట్టినటువంటి కుంకుమ, పసుపు అవి ఇవ్వద్దండి. చక్కగా మనకి పూర్వం ఏం చేసేవాళ్ళు, ఇంటికి ఎవరైనా వస్తే పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించేవాళ్ళు. మంచి పండు, ఆకు, ఒక్క పెట్టి పంపించేవారు. అప్పుడున్న పరిస్థితిని బట్టి ₹1, ₹2 దక్షిణ పెట్టేవారు. దక్షిణ లేని తాంబూలం ఇవ్వకూడదు అని. ఇప్పుడు శక్తిని బట్టి 100, 50 కూడా పెట్టుకోవచ్చు, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ వాటిల్లో ఇస్తున్నారు. నా దగ్గరే బోల్డ్ ఉన్నాయి. అవి ఏం చేయాలో తెలియక మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇస్తే నేను వాళ్ళకి బొట్టు పెట్టి నేను వాళ్ళు ఇస్తున్నాను. వాళ్ళకి ఏం చేయాలో తెలియక నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ నాకే తిరిగి వస్తుంది. అంటే మనం చేసింది మనకే తిరిగి వస్తుంది. అందుకని అలాంటివి ఇవ్వద్దండి. అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. చక్కగా పేపర్లో పొట్లం కట్టి ఇవ్వండి. ఇంటికి వెళ్ళి వాళ్ళు చక్కగా డబ్బాలో పోసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని వాడుకుంటారు. అంతేగాని ఆ ప్లాస్టిక్ ఇవ్వద్దు. అవి ఏం చేయాలో తోచక ఇంట్లో చెత్త పేరుకున్నట్టు పెరిగిపోతుంది. అవి పారేయలేము, సెంటిమెంట్ ఉంచుకోలేము. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు. అవి తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తున్నాయి. అందువల్ల ఇది మాత్రం రేపు శ్రావణ మాసం నుంచి అందరూ మొదలు పెట్టండి. ఎందుకంటే శ్రావణ మాసం మంచిది కదా, శుభముహూర్తం మంచిది. అన్ని విధాలా కూడా మనకి పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. అది ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి, అది కూడా ఆడవారి నుంచే ప్రారంభం అవ్వాలి. కాబట్టి అలాగే రిటర్న్ గిఫ్ట్గా తాంబూలాలు పెట్టి ఆ ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఇవ్వద్దండి. చక్కగా పండు తాంబూలం చేతిలో పెట్టి దండం పెట్టండి, వాళ్ళు ఆశీర్వదిస్తారు చాలు. అవి ఏం చేసుకోవాలో తెలియక వాటిని అలా పేర్చుకుంటున్నాము. అందుకని నా మనవి అదొక్కటి ఈసారి నుంచి ప్రతి ఆడవాళ్ళు అది పాటించాలని సభాముఖంగా వినయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. తర్వాతది సామాజిక సమరసత. కుల, మత, ప్రాంతీయ భేదాలు మన సమాజాన్ని బలహీనపరుస్తూ ఉన్నాయి. అందుకే చెప్తారు మనకి డాక్టర్ హెగ్డే వారు కూడా ఏం చెప్తూ ఉంటారు, హిందువులందరూ సోదరులు అని. అంటే ప్రతి మనిషిని సమానంగా చూడడం, ప్రేమతో గౌరవించడం. వసుదైక కుటుంబం అనే భావన మన భారతీయ సంస్కృతిలో వేల ఏళ్ల నుంచే ఉంది, ఈనాటిది కాదు అది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు సమానత్వం లేని స్వేచ్ఛ అసంపూర్ణం అంటారు. మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే దేశం బలపడుతుంది.
మూడవది స్వదేశీ జీవనశైలి. మహాత్మా గాంధీ గారు స్వదేశీ ఉద్యమం ద్వారా దేశ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంచారు. అదే కదా ఇప్పుడు మనకు అంటున్నారు ఈరోజు వోకల్ ఫర్ లోకల్ అనే భావన కూడా ఇదే సందేశాన్ని ఇస్తుంది. మనకు సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ఇది దేశభక్తికి ఒక రూపం అండి. నాలుగవది పౌర నియమాలు, బాధ్యతలు. మనకు హక్కులు ఉన్నట్లే కర్తవ్యాలు కూడా ఉన్నాయి. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో ముఖ్యమైనది. స్వామి వివేకానంద గారు అంటూ ఉంటారు, దేశం కోసం జీవించే యువత ఉన్నంతకాలం భారత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఇక్కడ మనకి యువత కూడా చాలామంది కనిపిస్తున్నారు. అందువల్ల స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తి నిజమయ్యే సూచనలు భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. మనం మంచి పౌరులుగా మారితే దేశం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుంది. ఐదవది కుటుంబ ప్రబోధన. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని. అంటే ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఏదీ లేదు అని. అలాంటి పవిత్రమైనటువంటి ధర్మజ్ఞానాన్ని, సంస్కారాలను అందించే తొలి గురువులు తల్లిదండ్రులే. ఆ జ్ఞానం మన కుటుంబాల నుంచే ప్రారంభం కావాలి. కుటుంబం అనేది సమాజానికి మూలస్తంభం లాంటిది. ఈరోజు ప్రపంచంలో ఎన్నో సమస్యలకు కారణం కుటుంబ బంధాలు బలహీనపడ్డమే. అందువల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. పిల్లలకు మంచి సంస్కారం, నీతి, బాధ్యత ఇవన్నీ కూడా మొదట కుటుంబంలోనే నేర్పించబడతాయి. తల్లిదండ్రులే కదా వాటిని నేర్పిస్తూ ఉంటారు. తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దల్ని ఆదరించడం, చిన్నవాళ్ళని ప్రేమించడం, ఇలాంటివన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి. వీటన్నింటినీ కూడా మనకి కుటుంబంలో నేర్పిస్తూ ఉన్నారు. అలాగే సంస్కారవంతమైన కుటుంబాలు ఉన్నప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది. అలాగే పంచపరివర్తన అంశాలన్నీ కూడా మనకి ఇంటి నుండే ప్రారంభం కావాలి. అంటే కుటుంబం నుంచే కదా. కుటుంబం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే సత్యం మీద ఆధారపడి ఉన్నదే మన ఈ కుటుంబ ప్రబోధన. మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే మనకు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకి చిన్నతనం నుంచే నేర్పిస్తూ ఉన్నారు. మనకి భారతీయ సంస్కృతిలో 4 సూక్తులు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. చిన్నప్పటి నుంచి మనకి ఇవి నేర్పిస్తూనే ఉన్నారు. ఇవి పౌరుణ్ణి ఉత్తమ సంస్కారవంతుడిగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ పిల్లలకి చెబుతూ ఆ తర్వాత మనకి ఇంగ్లీష్ చదువులు, కాన్వెంట్ చదువులు నేర్పించాలి. స్కూళ్ళు చదువులకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని సరైన ట్రాక్లో పెట్టాలి. బండి ట్రాక్లో పెడితే దానంతా అది పెడుతుంది. అలానే మనం వదిలేయం కదా, మళ్ళీ ఆ ట్రాక్ను చెక్ చేస్తాం సరిగా ఉందా లేదా అని. అలాగే పిల్లల్ని కూడా ట్రాక్లో పెట్టిన తర్వాత చెక్ చేస్తూ ఉండాలి, ఆ ట్రాక్లో వాళ్ళు సరిగా వెళ్తున్నారా లేదా. అంటే అంతా మా పిల్లలు ఇష్టమేనండి, వాడికి ఏది ఇష్టమైతే మేము అది కొనిస్తాము, ఇవ్వండి, ఇష్టమైంది ఇవ్వండి, ఇవ్వద్దని నేను చెప్పను. కానీ అది ఎంతవరకు సమంజసం. రెండవది, అది అడిగిన వెంటనే ఇవ్వగలిగే శక్తి, స్తోమత మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇచ్చేదాకా వాళ్ళు ఆగాలి, అలా ఆగేలాగా చేయాలి. అది అవసరం అనుకుంటే కొంచెం ఆలస్యమైనా ఇవ్వచ్చు, అవసరం కాదు అనుకుంటే తప్పించాలి, అది ఇవ్వకూడదు ఆ వస్తువుని. మనకి చిన్నప్పుడు అమ్మ ఎలా చెప్తుందో పెద్దప్పుడు కూడా వాళ్ళని అలాగే ట్రాక్లో పెడితే ఇప్పుడు జరిగే అనర్థాలు ఏవి కూడా జరగవు కదా. అదంతా ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. అలాగే మనకి సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనకి నేర్పించారు. వాటిలో ముఖ్యమైనది కట్టు, బొట్టు. ఇప్పుడు జుట్టు కూడా చెప్పుకోవాలి. ఒక్క కట్టుబొట్టే చెప్తే కాదు, బొట్టు. బొట్టు అంటే మనకి ఇక్కడ చక్కగా కనుబొమ్మల మధ్యలో పెట్టుకుంటాం, అది ఆజ్ఞాచక్రం. దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది, అంతేకాదు ఎదుటివారిని దృష్టి దోషం నుంచి కూడా తప్పిస్తుంది. అందుకని బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడ కనిపిస్తుందో అని పెట్టుకుంటున్నారు, అది ఎవరో ఏంటో కూడా అర్థం కావట్లా. ఒకసారి ఇట్లాగే ఓ సంఘటన జరిగింది. అంటే అలాంటి నిజంగా జరిగినవి చెప్తే పట్టుకుంటారు కదా బాగా. ఒకళ్ళ ఇంట్లో నోవుకి పిలిచారండి, 10 మందిని తాంబూలం ఇవ్వడానికి నోవుకి పిలిచారు. ఆ పిలిచిన ఆవిడ ఇంట్లో పూజ చేసుకుంటుంది.
వాళ్ళకి వచ్చినటువంటి బంధువులు ఈ వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి అవన్నీ సిద్ధం చేస్తున్నారు. పూజ అయ్యాక ఆవిడ వచ్చి అందరికీ తాంబూలం ఇచ్చుకుంటుంది. ఆ రాసే పసుపు రాసి బొట్టు పెట్టే ఆవిడ ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక ఆవిడకి బొట్టు పెట్టలేదు, పసుపు రాయలేదు. ఆవిడ వచ్చింది ముత్తైదువే, కానీ ఆవిడకి బొట్టు పెట్టాలో లేదో అర్థం కాలేదు పాపం ఆవిడకి. ఆవిడ తప్పు లేదు అంటే బొట్టు లేదు, కనిపించట్లా, ఎక్కడ కనిపిస్తుందో అని పెట్టుకున్నారు కదా, అందుకని పెట్టాలో లేదో, పెడితే ఏం తప్పో, పెట్టకపోతే ఏం తప్పో, పెట్టలేదు. తర్వాత పసుపు రాసి ఆవిడ పసుపు రాయలా. ఎందుకు? కాళ్ళకి మెట్టెలు లేవు, పట్టాలు లేవు, పట్టీలు లేవు. ఏం రాయాలా వద్దా అర్థం కాల. మెళ్ళో నల్ల పూసలు లేవు, నుదుటిన కుంకుమ లేదు, కానీ ఆవిడ ముత్తైదువే. అలా చేశారని ఆవిడ కోపం వచ్చి వెళ్ళిపోయింది. రాయని ఆవిడ తప్ప, పెట్టుకొని ఆవిడ తప్ప? మీరు చెప్పండి కదా. మరి అలా చేసి అలిగి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? అర్థం కాలేదు కదా. ఆవిడ తప్పేముంది? అన్నీ కనీసం ఏ ఒక్కటున్నా ఆవిడ పెట్టేది. నేను చెప్పిన వాటిలో ఏమీ లేవు. నేను కూడా చూశాను, నాకు కూడా డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏంటి ఈవిడ ఇలా వచ్చింది, ఈవిడ ముత్తైదువా ఎలాగా అని నాకు కూడా అనుమానం వచ్చింది. కానీ మాట్లాడకూడదు కదా, అందరూ తప్పట్టుకుంటారు, హర్ట్ అవుతారు. ఏమిటో హర్ట్ అవుతారు ఈ మధ్య, చేసిన తప్పు చేసేసి హర్ట్ అవుతారు. అలాగా ఆ బొట్టు పెట్టుకోకపోవడం వల్ల ఇంత అనర్థం జరిగిందనమాట. అందుకని అలా కాకుండా మీరు పెట్టుకుని మీ పిల్లలు కూడా కాస్త కనిపించేలా పెట్టండి. అలా పెడితే మన సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాము, సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని గుర్తు బొట్టు పెట్టుకోవడం. తర్వాతది కట్టు. మంచి వస్త్రం కట్టుకుంటే చక్కగా శుభ్రంగా అది ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది, ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది మంచి దుస్తులు వేసుకుంటే. అంతేగాని చిన్న చిన్న వేసుకుంటే వాళ్ళని ఎలా చూడాలో ఏం చేయాలో కూడా అర్థం కాక ఏం అనలేక నోరు మూసుకుంటున్నారు అందరూ. తర్వాతది జుట్టు. ఆ జుట్టు గురించి మనకి పురాణాలు చాలా చెప్పాయి. జుట్టు విరమోసుకోకూడదు, జడ వేసుకోరు. ఇప్పుడు జడ అంటే ఏంటండి? ఇదివరకు జడకి అర్థం ఏంటంటే 2 జడలు వేసుకుంటే చిన్నపిల్ల అని అర్థం. ఇదివరకు మన చిన్నప్పుడు 2 జడలు వేసుకేవాళ్ళు, ఇప్పుడు వేసుకోవట్లేదు ఎవరును. 2 జడలు వేస్తే చిన్నపిల్ల, ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు అని అర్థం. ఎప్పుడైతే ఒక జడ వేసుకుందో ఆ పిల్లకి పెళ్ళి అయింది అని, అంటే ఈ జీవి ఈశ్వరుణ్ణి చేరింది, అంటే జీవేశ్వరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది అని గుర్తు అనమాట. ఒక జడ వేసేవాళ్ళు. ఆ తర్వాత ముడి పెట్టుకుని కొప్పు పెట్టుకుంటే అది సంతానం కలిగింది అని గుర్తు అనమాట. చక్కగా భర్తతో సంతానంతో గుట్టుగా ముడుచుకుంది అని అర్థం అనమాట. అంత అర్థం, అంతరార్థం మన జడలో ఉంది. విరమోసుకున్న దాంట్లో కూడా అర్థం ఉందండి. విరమోసుకుంటే పిశాచాలు వెనకాల పడతాయి. అసలు ఆ కొసలు ముడి విప్పుకుని ఉండకూడదు. తలంటు పోసుకున్నా కూడా ఆ నీళ్లు కారకూడదట. ఇంట్లో నీళ్లు కారితే ఒక్కొక్క బొట్టుకి ఎంతో దోషం ఉంది. అవన్నీ చెప్పుకుంటే చాలా పురాణం అవుతుంది. అందుకని దోషం అని మాత్రమే చెప్పిన, దోషం ఎప్పుడైనా మీకు మళ్ళీ ఇంకోసారి ఇలా పెట్టండి చెప్తాను నేను. ఒక జడ గురించే 4 రోజులు చెప్పుకోవచ్చు, ఒక జడ గురించే 4 రోజులు చెప్పుకోవచ్చు. అంత అర్థము అంతరార్థం ఉంది. అందుకని మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ఇలా పెట్టండి, నేను దాని గురించి మరింత వివరంగా చెప్తాను. అందుకని అలా వేసుకోకూడదు. నెగిటివ్ ఎనర్జీ, రాత్రిపూట జుట్టు విప్పుకుని పడుకోకూడదట. నెగిటివ్ ఎనర్జీ అంతా ఫామ్ అయిపోయి ఒంట్లో శక్తి తగ్గిపోయి కోపం, ఉత్తేజం, ఆవేశం ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అలాంటివన్నీ వస్తే తెల్లారు లేచి మీరు పనులకు వెళ్ళగలరా? ఆఫీసుల్లో పనులు చేయగలరా? చేయలేరు కదా. అందుకని ఏంటంటే కట్టు, బొట్టు, జుట్టు సరిగా ఉండాలి. ఇవి మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి పురాణాల్లో చెప్తున్నాయి. అంటే గర్భంలో ఉన్నప్పుడే శిశువుకి ఇవన్నీ కూడా నేర్పించవచ్చని మనకి అభిమన్యుడు గర్భంలో ఉండే నేర్చుకున్న పద్మవ్యూహం గురించి నేర్చుకున్నాడు. అలాగే అష్టావక్రుడు, ఆయన కూడా గర్భంలో ఉండే తాత తండ్రి ఇద్దరు వేదాలు వల్లిస్తుంటే అక్కడి నుంచే నేర్చుకున్నట్ట. ఒకరోజు తప్పుతో చదువుతుంటే, నాన్న నువ్వు తప్పు చదువుతున్నావు అని గర్భంలో ఉండగానే చెప్పాడు. అలా చెప్పాడని కోపం వచ్చి నువ్వు 8 వంకర్లతో పుడతావని తండ్రి శపించాడు. అదే అష్టావక్రుడు అయ్యాడు. ఆయనే అష్టావక్ర గీత రచించాడు. తర్వాత ఆయన పుట్టి పెరిగి పెద్దవాడయ్యాక గొప్ప విద్వాంసుడు అయ్యాడు. మళ్ళీ తండ్రి అనుగ్రహంతో యథారూపాన్ని పొందాడు. అలాగే మనకి ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆయన కూడా కడుపులోనే నేర్చుకున్నాడు. నారదుడు తన గానంతో గొప్ప విష్ణు భక్తుడయ్యాడు, రాక్షసుడే. ఇవన్నీ కూడా మీరు పిల్లలకి చెప్పండి.
అలాగే మనకి స్వామి వివేకానంద, ఒక శివాజీ మహారాజు, ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించేలా చేసింది తల్లి. ఎలా గౌరవించాలి, ఎలా చూడాలి, చిన్నప్పటి నుంచి రామాయణ భారత భాగవతాలు చెప్పి ఒక సామ్రాజ్యాన్ని నిర్మింపచేసింది జిజియాబాయి. అలాగే మనకి మార్కండ చెప్పుతుంది, రాజు అడుగుతాడు ఒక్కడన్నా వీరుణ్ణి చేయమని, అంటే ఆయనకి జ్ఞానంతో పాటు వీరుణ్ణి కూడా చేస్తుంది. ఆయనే అల్లర్కుడు, మిగతా ముగ్గురు జ్ఞానాన్ని పొంది అడవికి వెళ్ళిపోతారు, ఈయనొక్కడు రాజ్యాన్ని చేస్తాడు. తర్వాత భవిష్యత్తులో ఇలాంటి కష్టం వస్తే ఏం చేయాలో కూడా తల్లి చెప్తుంది. ఆ విధంగా ఆయన చేస్తాడు. అంటే చిన్నప్పటి నుంచే మనము పిల్లలు ఎలా కావాలి అనుకుంటామో అలాగ మనం పిల్లల్ని తయారు చేసుకోవచ్చు. అందుకు ఉదాహరణలే మనకి పురాణాల్లో చెప్పినటువంటి ఈ కథలన్నీ కూడా. ఇలాగ మీరు చెప్పి మీ పిల్లల్ని తయారు చేయండి, ఇంకో మన పురాతన భారతదేశాన్ని మళ్ళీ మనం తిరిగి చూడవచ్చు. అలాగే కపిలుడు కూడా కపిల గీతని తల్లికి చెప్పాడు. గర్భోపనిషత్ అని, తల్లి గర్భంలో పిండం పడిన దగ్గర నుంచి అది ఎలా పెరుగుతుంది, ఏ ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా కపిలుడు చెప్పాడు. ఇటువంటివన్నీ కూడా మనకి పురాణాల్లో ఎంతో గొప్పగా చెప్పారు. అలాగే మనకి ఇవన్నీ చెప్పి పెంచారనుకోండి పిల్లల్ని, వాళ్ళు అసలు ఒక శంకరాచార్యులు, ఒక స్వామి వివేకానంద, ఒక శివాజీ మహారాజు, రాణా ప్రతాప్, ఫ్యూచర్లో ఈ పిల్లలందరూ అలాంటి వాళ్ళగా తయారై దేశాన్ని గర్వించేలాగా చేయగలుగుతారు కదా. అందుకే మనకి సంస్కృతిలో వ్యక్తిత్వ వికాసానికి, గౌరవానికి కూడా ఒక 5 వకారాలు చెప్పారండి. 5 వకారాలు అంటే వస్త్రేణ వపుష వాచ విజయ వినయేనచ వకారై పంచభిర్హేన వాసవోపి న పూజ్యతే అన్నారు. అంటే 5 వకారాలంటే ఒకటి వస్త్రం, రెండవది వపువు అంటే రూపం, వాక్కు, విద్య, వినయం, ఈ 5 వాలన్నమాట. ఇవన్నీ కూడా ఉన్నవాడు ఎంతో గొప్పవాడు అవుతాడు, లేనివాడు ఇంద్రుడైనా సరే గౌరవించబడట. అందుకని ఇవన్నీ కూడా మీ పిల్లలకి చక్కగా నేర్పించండి. అలాగే మనకి రామాయణం చెప్పించండి. ఉదయం రామాయణం చదవాలట, మధ్యాహ్నం మహాభారతం చదవాలి, రాత్రికి భాగవతం చదవాలి అని చెప్తారు. ఎలా ఉండాలో చెప్పేది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పేది భారతం. అవన్నీ కూడా పిల్లలకి నేర్పించారనుకోండి. రామాయణం అంటే మనకి అది ఒక ఎన్సైక్లోపీడియా అన్నమాట. ఎటువంటి కష్టం వస్తే ఎట్లా నిలబడాలి, సోదరులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి రామాయణంలో చెప్పారు. ఎవరో నేర్పించక్కల్లా. వ్యక్తిత్వ వికాస స్కూళ్ళు పెట్టి సైకాలజీ మాస్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మన రామాయణం చదువుకుంటేనే మన సమస్యలకి పరిష్కారం అక్కడ దొరికిపోతుంది. కనుక ఇవన్నీ కూడా మనం జీవితంలో ఆచరించాలి అంటే ఏం చేయాలి? అందుకే వారానికి ఒకసారి భజన, సత్సంగం, కుటుంబ సభ్యులందరితో కలిసి వారానికి ఒకసారి ప్రార్థన చేయడం, భోజనం చేయడం, ఇలాంటివన్నీ కనుక చేసినట్లయితే ఫోన్లు, టీవీలు పక్కన పెట్టేసి వాళ్ళతో కూర్చుని ఫ్రెండ్లీగా మాట్లాడారనుకోండి, ప్రతి సమస్యని వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. ఆ సమస్యకి పరిష్కారం మీరు చెప్పగలుగుతారు. పిల్లలు ఎవరైనా చెప్పలేకపోతున్నారు అంటే అది మన తప్పు. పిల్లలు కనుక తల్లిదండ్రులకి చెప్పలేని పని చేస్తున్నారు అంటే అది పిల్లల తప్పు. అంటే చెప్పలేని పని చేస్తున్నారు అంటే అది తప్పు పని కిందే లెక్క. అందుకని అలాంటి పని చేయకుండా ఉండాలి అంటే మనం పిల్లల్ని అంత చక్కగా తీర్చిదిద్దాలన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి. అందుకే కుటుంబాన్ని కాపాడడం మన బాధ్యత, సంస్కారాలను పిల్లలకు అందించడం మన బాధ్యత, పెద్దల్ని గౌరవించడం మన బాధ్యత. తల్లి దగ్గర పెట్టుకుని కూతుర్ని పనిచేస్తే ఏ విధంగా మన ఆచారాలు చేయాలో కూతురికి తెలుస్తుంది. తండ్రి ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకుని చేస్తే ఎవరిని ఎలా చేయాలి అవన్నీ కూడా కొడుకు తెలుస్తాయి అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక మిత్రులారా, ఈ పంచపరివర్తన కేవలం ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాకూడదు. అది మన నిత్య జీవితంలో భాగంగా మారాలి. సంఘ శతాబ్ది వేళ మనం ఇచ్చే గొప్ప కానుక ఏంటండి? మార్పు చెందిన సమాజాన్ని మనం కానుకగా ఇవ్వాలి. అందుకే సమరసత కలిగిన సంస్కారవంతమైన కుటుంబాలు ఉన్న
ప్రకృతిని ప్రేమించే, స్వదేశీని గౌరవించే బాధ్యత గల పౌరులు ఉన్న భారతావన్ని నిర్మించుకుందాం. ఇదే మన భారత్ను మళ్ళీ విశ్వగురువుగా నిలబెడుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.